భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం నడుం బిగించి తెలంగాణ సాయుధ పోరాటంలో వీరమరణం పొందిన తొలి అమరుడు దొడ్డి కొమరయ్య అని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. దొడ్డి కొమరయ్య జయంతి సందర్భంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. 19 సంవత్సరాల అతి పిన్న వయస్సులోనే బడుగు బలహీన అరగారిన వర్గాల కోసం చేసిన పోరాట పీడిత ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని రగిలించిందన్నారు. తెలంగాణకు స్వేచ్ఛావాయులు ప్రసాదించిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో దొడ్డి కొమరయ్య అమరత్వం ఉద్యమానికి స్ఫూర్తిగా నిలిచిందన్నారు. दొడ్డి కొమరయ్య दొడ్డి కొమరయ్య दొడ్డి కొమరయ్య అమర్ హై దొడ్డి కొమరయ్య అమర్ హై దొడ్డి కొమరయ్య అమర్ హై దొడ్డి కొమరయ్య అమర్ హై జోహార్ 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 దొడ్డి కొమరయ్య జోహార్ జోహార్ మరియు సబ్ కలెక్టర్ గారు మరియు నాయకులకు కలెక్టర్ స్టాఫ్ ఆదేశాల మేరకు మనము 1944లో రామచంద్రరెడ్డి దేశ్ముఖ్ ఎవరైతే రైతులు వెట్టి చాకరీ ఇది ఆయన చరిత్ర. ఈ చరిత్రను మరి జిల్లా కలెక్టర్ గౌరవనీయ ఆదిలాబాద్ జిల్లా చాలా పెద్ద జిల్లా. మరి అందులో దయచేసి ఆదిలాబాద్ జిల్లాలో వారు పిల్లలు చదువుకోవడం కొంచెం ఉత్సవాలు జయంతి చేసుకుంటున్నాము. వారి విగ్రహాన్ని కూడా సో ఇందాక మన డివిసిడి గారు ఆర్డీఓ గారు అండ్ పెద్దలు కూడా అందరూ దొడ్డి కొమరయ్య గారు వారి జీవితం గురించి చాలా మంచిగా వివరించారు. ముఖ్యంగా చాలా తక్కువ సమయం, చాలా తక్కువ జీవితం, మాత్రమే 19 సంవత్సరము. సో 19 సంవత్సరంలో ఆయన ఒక పోరాటం తీసుకొని వచ్చి మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అండ్ ముఖ్యంగా తెలంగాణలో ఒక ఐడియాలజీగా తీసుకొని రావడం జరిగింది. ఆ ఐడియాలజీ కూడా ఎవరి కోసం అంటే ఇందాక చెప్పినట్టు బలహీన వర్గాలు, రైతులు, వారు ఏవైతే అప్పుడు ఉన్న భూస్వామి కానీ జమీందార్ సిస్టమ్ కానీ నిజాం కాలం కానీ అప్పుడు ఏవైతే అత్యాచారాలని ఏవైతే మ్యాల్ ప్రాక్టీసెస్ ఉన్నాయో వాటికి వ్యతిరేకంగా ఒక ఐడియాలజీ తీసుకొని వచ్చి మళ్ళీ రైతుల మధ్యలో ఒక నాయకత్వంగా తయారు చేసి మళ్ళీ రైతులతో పాటు నాయకత్వం అండ్ ప్రభుత్వం మరియు శాసనం కూడా తప్పకుండా ఉండాలి, అట్లా ఒక మెసేజ్ తీసుకొని వచ్చారు. ముఖ్యంగా మన ప్రభుత్వం ఈ అధికారంగా ఎందుకు జరుపుకుంటున్నామంటే ఇందాక సబ్ కలెక్టర్ గారు చెప్పినట్లు అడ్మినిస్ట్రేషన్ కానీ ప్రభుత్వం కానీ తప్పకుండా రైతులు కానీ గొల్లకుర్మ యాదవ్ సంఘం కానీ వారు ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలకి అర్థం చేసుకొని అప్పటికప్పుడే పరిష్కారం చేయాలి. సంఘంకి ఇందాక పెద్దలు చెప్పినట్లు కొన్ని సమస్యలు కూడా చెప్పారు. ముఖ్యంగా వారు ఒకటేమో మనం ఇప్పుడు వెహికల్ కానీ వాటికి డీవార్మింగ్ ఒకటి జరగాలి. సో అది ఆల్రెడీ మనం మొన్న DVHO కూడా రివ్యూ చేశాము, మళ్ళీ ఒకసారి ఇన్షూర్ చేస్తాము. క్యాటర్ ట్రప్స్ అది నేను సమ్మర్ యాక్షన్ ప్లాన్ కూడా రివ్యూ చేసేటప్పుడు DVHO అండ్ DPOకి చాలా క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. రేపే మళ్ళీ MPDOs తో కూడా మీటింగ్ పెట్టుకున్నాం కాబట్టి ఆల్రెడీ మొత్తం మనం ఐడెంటిఫై చేశాము. మన జిల్లాలో టోటల్ ఎన్ని క్యాటర్ ట్రప్స్ ఉన్నాయి, ఎన్ని రిపేర్ లో ఉన్నాయి, ఎన్ని ఫంక్షనింగ్ ఉన్నాయి, ఎన్ని డ్యామేజ్ ఉన్నాయి, మొత్తం ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆల్రెడీ గ్రామ పంచాయతీ లెవెల్ ఇక్కడ రిపేర్ కూడా చేసుకుని మళ్ళీ అక్కడ నీళ్లు కూడా పోసి పశువులు